నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ఓడిపోయిన ట్రంప్ ను అనేక కేసులు చుట్టుముట్టాయి. ఒకానొక దశలో ఆయన జైలుకు వెళ్తారన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ తిరిగి నాలుగేళ్లలో అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. కానీ ఓడిపోతే మాత్రం జీవితం దారుణంగా ఉండేదన్నారు ట్రంప్. గత ప్రభుత్వం తనతో అత్యంత దారుణంగా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు. మియామిలో నిర్వహించిన ఓ సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ గెలిచారు, సరే, ఓడిపోయి ఉంటే ఏం చేసేవారని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయి ఉంటే తర్వాత పోటీ చేసేందుకు చాలా ధైర్యం కావాలన్నారు. అదే టైంలో గత ప్రభుత్వం తనపై అత్యంత దారుణంగా ప్రవర్తించిందని, ఒకవేళ ఓడిపోయినా జీవితం చాలా ఘోరంగా ఉండేదని, న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జీవితం గడిపే పరిస్థితి వచ్చుండేదన్నారు. గతంలో ట్రంప్ ఓడిపోయినప్పుడు అనేక కేసులు వెంటాడాయి. ఫోన్ స్టార్ కు హ్యాష్ మనీ కేసుతో సహా పలు క్రిమినల్, సివిల్ కేసులు ఎదుర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయనపై ఉన్న 2 ఫెడరల్ కేసుల నుంచి ఊరట లభించింది. ఇటీవల హ్యాష్ మనీ కేసులో న్యూయార్క్ న్యాయమూర్తి షరతులు లేని డిశ్చార్జ్ ని వర్తింపజేశారు. దీంతో ట్రంప్ కు ఊరట కలిగింది. Make a big decision, and it was a very risky decision, because if I would have lost, my life would have been a much different life. It would have been a very nasty life. They were going after me at levels that nobody's ever seen before. Not Andrew Jackson, not Abraham Lincoln, but nobody was treated like me. Nobody. And I will tell you, you learn a lot about yourself. But there's nothing I'd rather do. I had to make a decision. Do I do this? Because if I lost, it would have been very, very bad. It was dangerous, actually, very dangerous in so many different ways. And I decided to do it, and I said, I have to win, because if I don't win, I spoke to a friend of mine the other night, he said, you know, if you lost, it would have been it was actually Sean Hannity just before we did the interview last night. He said, boy, if you would have lost, you would have had a tough life.